మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శివనామస్మరణ మారుమ్రోగింది. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజైన మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలు శివోహం నామస్మరణ అభిషేక మంత్రాల హోరుతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. నగరంలో శివాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో పోటెత్తాయి. భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేసి శివరాత్రి పూజ ప్రత్యేకమైంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని చెప్తారు. పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏం జరగవు అని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తే మంచిదని భక్తుల విశ్వాసం. శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడిన మిగతా పర్వదినాల్లో కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ విశిష్టతగా పేర్కొనబడింది. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम्. మహాశివరాత్రి సందర్భంగా కలేఖాన్ పేటలోని నాగలేరు కాలువలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సందర్భంగా కలేఖాన్ పేటలోని నాగలేరు కాలువలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర స్నానాల కోసం నగరపాలక సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము నుంచి నాగలేరు వద్ద భక్తులు పోటెత్తారు. స్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలోని ఆలయాల్లో పూజలు చేశారు. కాలువ ఒడ్డున పితృదేవతలకు తర్పణాలు సమర్పించి పిండ ప్రదానం చేసి పురోహితులకు దానాలు చేశారు. కాలువలో నీరు తక్కువగా ఉండడంతో నగరపాలక సంస్థ భక్తులకు జల్లు స్నానాలకు ఏర్పాటు చేసింది. పరిసర ఆలయాలు భక్తులతో కిటకిటలాడే. పెద్ద సంఖ్యలో భక్తులు నాగలేరుకు తరలి రావడంతో మచిలీపట్నం చల్లపల్లి రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गलनेत्राय जटामकुटधारिणे नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गलनेत्राय जटामकुटधारिणे भूतवेतालजुष्टाय महाभोगोपवीतिने भूतवेतालजुष्टाय महाभोगोपवीतिने भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गलनेत्राय जटामकुटधारिणे पूषदन्तविनाशाय भगनेत्रहणे नमः भविष्यद्वृषचिह्नाय महाभूतपते नमः भविष्यत्त्रिपुरान्ताय
तथान्धत विनाशिने कैलासवरवासाय करिकृत्तिनिवासिने पिकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः पिकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः अग्निज्वालाकराळाय शशिमौळिधृते नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे भविष्यत्कृतकापालिव्रताय परमेष्टिने तथा दारुवणध्वंसकारिणे पिग्मशूलिने धृतकङ्कणभोगीन्द्र नीलकण्ठ त्रिशूलिने प्रचण्डदण्डहस्ताय बडवाग्विमुखाय च वेदान्तवेद्याय नमो यज्ञमूर्ते नमो नमः वेदान्तवेद्याय नमो यज्ञमूर्ते नमो नमः दक्षयज्ञविनाशाय మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు పలువురు వితరణ అందించారు. పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు పలువురు వివిధ రకాల పలహారాలు అందజేయడంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగలేరు వద్ద పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు సిటీ కేబుల్ కు చెందిన దివంగత కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు దగ్గర స్నానం చేసి అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులందరికీ కొల్లు రామచంద్రరావు గారు, లక్ష్మీనాంచారమ్మ గారి జ్ఞాపకార్థం కొల్లు ఫ్యామిలీ మొత్తం కలిపి ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాను. శివరాత్రి పురస్కరించుకుని దేశాయిపేటలో వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో ముచ్చర్ల శివాజీ, కొల్లా ప్రసాదరావు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, పి కాంతారావు, కొల్లు పునీత్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో మరి శివరాత్రి సందర్భంగా మంగళేరు దగ్గర మరి పెద్ద ఎత్తున నాగలేరు దగ్గర పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో పులిహార అట్లాగే పొంగలి పంచిపెడతాం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగులేరు యొక్క స్నానాలు మన పెద్దల యొక్క పితృల యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని. శివరాత్రి సందర్భంగా నాగలేరు వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. ఎన్ రాము, అభినందన, చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి రోజున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిత్రుల యొక్క సహకారంతో మచిలీపట్నం మంచినీళ్ళ కాలువ దగ్గర భక్తులకు పెద్ద ఎత్తున పులిహార పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యొక్క ఫౌండేషన్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం దక్షిణ కాశీగా పేరుగాంచిన మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లేపల్లి శివనామ స్మరణతో మారుమ్రోగింది.
మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్దకల్లేపల్లి గ్రామం శివనామ స్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దకల్లేపల్లి భక్తులతో కిక్కిరిసింది. కృష్ణానది తీరంలో స్నానమాచరించి పితృదేవతలకు పిండ ప్రధానాలు సమర్పించడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో పెద్దకల్లేపల్లి గ్రామం ఇసుక వేస్తే రాళ్లంతగా కిటకిటలాడింది. పిండ ప్రధానాలు సమర్పించిన అనంతరం కాలినడకన గ్రామంలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీదుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు దేవస్థానానికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ, పులిహోర ప్రసాదం, అన్న సమారాధనలు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ వీర్ల జ్యోతి బసు, యువనేత సింహాద్రి వికాస్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాములు శ్రీదుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శ్రీం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః. వకారాయ నమో నమః. ఓం యం యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః. యకారాయ నమో నమః. ఓం యః క్షీరాంబుధి మంధనోద్భవ మహాహాలాహలం భీకరం. ఈ రోజున మరి తెల్లవారుజాము నుంచే పుణ్యనది స్నానం ఆచరించి పితృదేవతలకు ఆర్ఘ్యం సమర్పించి అక్కడి నుంచి పితృతర్పణం వదిలేసి స్వామివారి యొక్క మరి దర్శనం చేసుకుంటే పితృదేవతలకు మంచిదని, ఇక్కడ ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని, శుభాలు జరుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం ప్రకారం ఈ జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. ఈ క్రమంలో సుమారుగా 1,00,000 మంది వస్తారని అంచనా వేశాం. ఇప్పటి వరకు సుమారుగా 55,000 మంది దర్శనం చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా మరి
ఫ్రీ ప్రసాదం కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు కనుక వయోవృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళ స్పెషల్ ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తదుపరి గ్రామోత్సవం అనంతరం కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంతో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా భక్తులు విరివిగా పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు మరి అత్యంత ఆహ్లాదకరంలో అశేష జనాల మధ్య జరిగే రథోత్సవం చాలా ఇంపార్టెంట్. ఆ రథోత్సవం కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం మండలం ఆర్యవైశ్య మహిళా విభాగ్ మరియు ఆవోపా మహిళా విభాగ్ రాజపేట ఆనంద వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమం మరియు నిత్యావసర వస్తువులు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు తుమ్మలపల్లి విశాలాక్షి, సెక్రటరీ సామా ఆపన్న, ట్రెజరర్ మాటూరి శ్రీలక్ష్మి, సభ్యులు సత్యవతి, భాగ్యలక్ష్మి, దేవి, వాణి, అనురాధ, భాను పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బందరు ఆర్యవైశ్య మహిళా సంఘం మచిలీపట్నం ఆవోపా మహిళా విభాగ్ తరపున ఈ రాజపేటలో గల ఆనందాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులైన కొన్ని పేస్టు, సబ్బులు, డ్రై ఫ్రూట్స్, నూనె, హార్లిక్స్ ప్యాకెట్లు, పళ్ళు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జయ జయ వాసవి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆర్యవైశ్య మహిళా మండలి మరియు అవోపా మహిళా మండలి కలిసి వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ, పళ్ళు అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సభ్యులందరూ పాల్గొనడం కూడా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు చల్లపల్లి విజయ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాధిక మాట్లాడుతూ మహిళా సాధికారత ఇంటి నుంచి ప్రారంభమవుతుందని, కాలం మారుతున్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాల సాహిత్య రచయిత్రి కె కోటేశ్వరమ్మ, గూడూరు, మచిలీపట్నం, పెడన మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి సాంబశివరావు పర్యవేక్షించారు. నిర్వహించడం అనేటువంటిది వ్యాపార వర్గాల వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి వాళ్ళు జరుగుతున్నటువంటి ఫంక్షన్లు అవి అన్నీ కూడా మీరు గమనించండి. వాళ్ళు అక్కడ పెట్టేటువంటి ఖర్చు కానీ లేకపోతే ఇచ్చేటువంటి గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా దేనికి జరుగుతాయి? ఒక వ్యాపార వర్గాల యొక్క ప్రయోజనం కోసం జరుగుతాయి. కాబట్టి వాళ్ళు వాటిని ప్రోత్సహిస్తారు. అట్లాగే ఇప్పుడు ఈవేళ మహిళా దినోత్సవం అనేటువంటి దాన్ని కూడా ఆ రకంగా మార్చివేసి మహిళలు ఒకరికొకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకునేట్టు, మగవాళ్ళు కూడా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేట్టు ఆ రోజే ఎక్కడ లేని గౌరవాన్ని మహిళల మీద అందరూ వలకపోసేసి ఇవాళ ఇది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఇది కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది అనేది మహిళా పోరాట దినం అనేది ఎందుకు అంటున్నాం అనేది నేను అందుకే ఇందాక చెప్పాను. ఈవేళ వాస్తవానికి మహిళల్ని ఎలా చూస్తున్నారు? ఈ ఒక్కరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డాక్టర్ నాగలింగం నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ సేవాభావం, త్యాగం, ప్రేమ, ఆప్యాయత, సామాజిక అభివృద్ధికి చిరునామా మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, అమన్, నాంచారమ్మ, ఇస్మాయిల్, షెరాలి, నితిన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమానత్వానికి, శాంతికి, సహనానికి, సంతోషానికి, సమాజాభివృద్ధికి చిరునామా మహిళ. ప్రతి సంవత్సరము 8 మార్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి పారిశ్రామిక విప్లవంతో మహిళలు కార్మిక రంగంలో ప్రవేశించి ప్రగతి సాధిస్తున్నారు. వివిధ రంగాలలోని మహిళలు సాధించిన ప్రగతిని ఈ రోజు గుర్తు చేసుకుని సెలబ్రిటీ చేస్తారు. మహిళలపై హింస, మహిళల సమానత్వంపై మాట్లాడుతారు. మహిళ ఆది పరాశక్తి, కార్యేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని పండితుల ఏ దేశంలో మహిళలు గౌరవింపబడతారో ఆ దేశం
సుభిక్షితంగాను సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అట్టడుగు స్థాయి నుండి రాష్ట్రపతి వరకు అన్ని రంగాలలో మహిళలు సేవలందిస్తున్నారు. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చాందబీబీ స్వాతంత్ర్యం కొరకై ఆంగ్లేయులతో పోరాటం సాగించి అమరులైన ఆడపిల్లలపై వివక్షత తగదు. ఓ మహిళా మేలుకో, నీ గమ్యాన్ని చేరుకో. జై హింద్. మహిళా దినోత్సవంగా మొదలు జరిపేవాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ మహిళలందరికీ కూడా ఒక గుర్తింపుగా దినోత్సవంగా జరుపుతున్నాం. మన భారత సమాజంలో స్త్రీని గౌరవించమని మొదల నుంచి ఉంది. స్త్రీ కనుక ఎక్కడైతే పూజింపబడి గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నృత్యం చేస్తారు అని మనకి నానుడి. పైగా సంసారంలో చూడండి, బిడ్డని మోసి 9 మాసాలు సాకి పెద్ద చేయవలసింది, విద్యాబుద్ధులు మార్గనిర్దేశం చేయాల్సింది తల్లే. తల్లి చాలా బాధ్యతగా ఉంటుంది సంసారంలో. అలాగే ఆవిడ రాజ్యాలు పరిపాలించినట్టు, యుద్ధాలు చేసినట్టు, తర్వాత మహామేధావిగాను మన పురాణాల్లో చూస్తే, మన కథల్లో శంకరాచార్యులతో వాదన చేసి నిలబడినటువంటి మహిళ యొక్క వృత్తాంతం కూడా మనకు ఉంది. కనుక ఏంటంటే ఎడ్యుకేషను అనేది మొదల నుంచి ఉంది, కాకపోతే ఈ మధ్యకాలంలో బ్రేక్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. రాత్రి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 9వ తారీఖు కోనేరులో ప్రత్యేక హంస వాహనంపై తెప్పోత్సవం, 10వ తారీఖు రథోత్సవం నిర్వహించబడుతుందని సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు స్వామివారి కళ్యాణం సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తుల కొరకు దాతల సహకారంతో 3 రోజుల పాటు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సకల సౌకర్యాలను కూడా మనం కల్పించడం జరిగింది. ఈరోజు సుమారు 20,000, 25,000 మంది కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకోకుండా అన్ని వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి అన్నీ కూడా శుభ్రంగా చేయటం జరిగింది. మరి 2019లో నేను చైర్మన్ పదవిని చేపట్టేటప్పటికి ఇక్కడ ఒక పాల పొంగల షెడ్ కానీ, ఒక పిండ ప్రధానాల షెడ్ కానీ, ఒక జల్లు స్నానం కానీ, ఒక బాత్రూమ్లు కానీ, టాయిలెట్స్ కానీ ఏమి ఉండేవి కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 సంవత్సరాల్లో ఒక షెడ్ అని, పిండ ప్రధాన షెడ్ అని, బాత్రూమ్ లేడీస్ స్నానం చేసే బాత్రూములు, పిండ ప్రధాన షెడ్, వెనకాల పాల పొంగల షెడ్ కానీ ఉండే. మరి ఈ ఆక్రమణకు గురైనటువంటి 4 ఎకరాల భూమిని మరి వాళ్ళందరినీ తొలగించి, ఇక స్థానిక నాయకుల సహకారంతో అందరినీ తొలగించి దాని చుట్టూ బౌండరీ తిప్పటం కానీ ఇవన్నీ చేయటం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా కృత్తివెన్ను శివాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కృత్తివెన్ను శివాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. అందులో భాగంగా ప్రతి ఏడు భక్తుల కొరకు బాడిగ శేషగిరిరావు మరియు రామాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ ఆయన సతీమణితో కలిసి ప్రారంభించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ఆలయ చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు స్వాగతం పలికారు. బాడిగ రామకృష్ణ ఆయన సతీమణితో కలిసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఆలయ కమిటీతో కలిసి శివాలయానికి వస్తున్న భక్తుల కొరకు ప్రతి ఏడు తమ ట్రస్ట్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దేవాలయంలో, నాగేశ్వర స్వామి దేవాలయంలో ఈ మజ్జిగ పంపిణీ అనేది మీకు చేస్తున్నాము. ఇది లస్సీ రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలకు ఈ వేసవకాలంలో వస్తున్నారని చెప్పేసి ఏదో మాకు తృణమో పనమో ఇంకా వీళ్ళంతా చేసిన దానికి మేము కూడా రాముడికి ఉడత సహాయంగా మేము ఉంటామండి. అది కాకుండా ప్రజలలో సుఖ సంతోషంతో కలకాలం ఉండాలని చెప్పి, పడి పండుగతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతం దేవాలయ కమిటీ మా చైర్మన్ గారు అందరూ కూడా మాకు విశ్వాసరావు రెడ్డి మాకు ఎంతో చిరకాల మిత్రుడు, అంతా
సకలే జన సుఖం భవంతు అండి. అందరికీ నమస్కారం. చాలా ఇంతమందిలో ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫంక్షన్ అయినా సరే చాలా చాలా బాగా నీట్గా ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు బాగా చేసిన చాలా సంతోషం అండి. మన మేనేజ్మెంట్ ఆధ్వర్యానికి చైర్మన్ గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వైసీపీ నాయకుడు సింహాద్రి వికాస్ బాబు అన్నారు. మోపిదేవి మండలం పరిధిలోని పెద్దకల్లేపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవి మండలం వైసీపీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ నాయకుడు సింహాద్రి వికాస్ ప్రారంభించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దకల్లేపల్లి వచ్చిన భక్తులకు మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలో కొలువుతీరిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామిని వికాస్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, బండారు సూరిబాబు, గుండు దుర్గారావు, తైలం బ్రహ్మరాజు తదితరులు పాల్గొన్నారు.